ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా 28వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జ్ దొడ్డి వీరేంద్ర మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి కుమార్ యాదవ్ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆదేశాల మేరకు బీజేపీ వెస్ట్ మండల ఇన్ఛార్జ్ దొడ్డి వీరేంద్ర, మండల అధ్యక్షురాలు పేరూరి మాధవి అధ్యక్షతన బీజేపీ వెస్ట్ మండల సేవా పక్షోత్సవాలు ఇన్ఛార్జ్ మురమల బాల త్రిపుర సుందరి, పూడి బుజ్జి, కర్రి అర్జున్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి పాల్గొన్నారు. కుండల సాయి మాట్లాడుతూ నరేంద్ర మోడీ 75వ సంవత్సరం పుట్టినరోజు నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు జరుగుతున్నటువంటి సేవా పక్షోత్సవాల కార్యక్రమాల కోసం వివరించారు. అనంతరం మరొక అతిథి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చోడిశెట్టి రమేష్ బాబు పాల్గొని రక్తదాతల్ని అభినందించారు. బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య పాల్గొని నరేంద్ర మోడీ దేశానికి చేస్తున్న సేవలకు మనం ఆయన పుట్టినరోజుకి ఈ సేవల ద్వారా ఆయనకి ఇస్తున్న చిరు కానుకను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రక్తదాతలుగా బీజేపీ వెస్ట్ మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శివ, నేరళ శ్రీనివాస్, స్వర్ణకార సంఘం నాయకులు నరవా శ్రీను, కొండేపూడి సూర్యనారాయణ, నాని, పరమట మురళి తదితర యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు జ్యోతుల రాజేష్, ముసలగంటి సురేష్, బీజేపీ సేవా పక్షోత్సవాల జిల్లా ఇన్ఛార్జ్ మునగల సాయి, గోపి, బీజేపీ నాయకులు పైడిమల్ల చెరియన్, కె రాజ్ కుమార్, గౌతు చిన్న, పాదసారథి, కూటమి నాయకులు కాకి శ్రీను, అనసూరి మాధవరావు, జనసేన సురేష్, బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు చెల్లూరి సత్యనారాయణ, బీజేపీ 28వ వార్డు నాయకులు నక్కా లోవలక్ష్మి, చొల్లంగి వెంకటరమణమ్మ, నైనపు శివ, నక్కదేవి, వనము రమణమ్మ, చెట్టిమేను లక్ష్మి, కాకి సుబ్బారావు, పవన్, దొడ్డి సత్యబాబు, మీసాల తులసి, మారన వెంకటరమణ, గండిమేను లక్ష్మి, 27వ వార్డు బీజేపీ నాయకులు పాటో సునీత, చిప్పాడ సూర్యకుమారి, సిమ్ము అప్పయ్యమ్మ రక్తదాన శిబిరంలో సుమారు 50 మంది వరకు పాల్గొన్నారు. పేరు మాధవి మండలాధ్యక్షురాలు, అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి దొడ్డి వీరేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు 28వ వార్డులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మన జిల్లా కేంద్రంలో కూడా మన రక్త శిబిరం ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ కాకినాడ జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డుల్లో కూడా ఈ రక్తదాన శిబిరాలు పెట్టి రక్తం సేకరణ చేయడం జరుగుతుంది. కాబట్టి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికి ఎనలేని సేవలు చేస్తూ అత్యద్భుతంగా మన దేశాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మన ప్రజలకి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సేవలో ఇది చిన్న కానుకగా ఆయనకి అర్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా చాలా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలని అక్టోబర్ 2వ తారీఖు అంటే గాంధీ జయంతి వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. అలాగే మొన్ననే నరేంద్ర మోడీ గారు జిఎస్టీ సంబంధించి ఒక జీవో తీసుకురావడం జరిగింది, ప్రకటించడం జరిగింది. మన మండల అధ్యక్షురాలు మహాలక్ష్మి గారు, అదేవిధంగా మన పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా హాజరై మన జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి కుమార్ యాదవ్ గారు ఇక్కడ విచ్చేసిన సందర్భంగా ఈ యొక్క అమ్మ ఆశ్రమం సచ్చిదానంద అమ్మ ఆశ్రమంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే బ్లడ్ లేక చాలామంది అనారోగ్యానికి గురవుతున్న సమయంలో ఈ బ్లడ్ ఇచ్చినటువంటిది చాలా మంచి కార్యక్రమంగా వారిని అభినందిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అభివృద్ధి ఫలాలు ప్రజలకు ఏ విధంగా అయితే అందిస్తున్నారో ఆ అందిస్తున్నటువంటి పథకాలు ప్రజలకు చేరుతున్నాయి. ప్రజల యొక్క అభివృద్ధే ప్రధాన ఎజెండాగా నిన్న నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు. ఈ యొక్క దేశ ప్రజలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వారసులు, పిల్లలు, మనవరాళ్ళందరికీ కూడా నేను పెద్ద దిక్కుగా ఉంటాను, నేను పోయేటప్పుడు వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇచ్చిపోవాలనేటటువంటి ఒక ఆలోచనతో నేను ముందుకెళ్తున్నానని దేశంలో పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని నా మనసులు, నా యొక్క కుటుంబం అని బాధ్యత తీసుకున్న ప్రధానమంత్రి గారు వారి యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా పెద్ద ఎత్తున వారికి శుభాకాంక్షలు చెప్తూ ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి వారి శుభాకాంక్షల కింద మనం అందించవలసిన అవసరం ఉంది. ధన్యవాదాలు. కార్యక్రమానికి మండల అధ్యక్షురాలైన పేరూరి మాధవ్ గారు,
అలాగే సేవా పక్షోత్సవాల జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మునగల సాయి గోపి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునగల సాయి అన్నయ్య గారు, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు జ్యోతుల రాజేష్ గారు, ఎనిమిరెడ్డి మాలపండి గారు, అలా కూటమి నాయకులు వచ్చి మాధవరావు గారు, కాకిశ్రీని గారు, అలాగే జనసేన సురేష్ గారు వీళ్ళందరూ వచ్చి కార్యక్రమాన్ని దగ్గరుండి విజయవంతం చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ అక్టోబర్ 2వ తారీఖు వరకు అనేక సేవా కార్యక్రమాలు అనుకోవడం జరిగింది. ఈ మండలానికి ఇన్ఛార్జీలుగా వహిస్తున్నటువంటి మరమల బాలత్రిపుర సుందరి, అలాగే ఊడిబుజ్జి గారు, కర్రార్జున్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మనకి మొక్కలు నాటడం కానీ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కానీ ఈ వెస్ట్ మండలంలో అనేక కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆయన చేస్తున్న సేవలకి మనం ఇచ్చే చిన్న బహుమతిగా మనం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.